జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కర్ణాటకలో ఒక దారుణం వెలుగులేకొచ్చింది. సరే, న్యూస్ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ జిహాదీలో రాజ్యం వెళ్తూ ఉంటారు. అవునా కాదా? నేను ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలా? ఏం అవసరం లేదు కదా, ఎందుకంటే మీరు కొన్ని వందలు కాదు కొన్ని వేల లైవ్ ఎగ్జాంపుల్స్ మీరు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా కాంగ్రెస్ కూటమి కానీ ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా ఇంకా అక్కడైతే జిహాదీలకు పండగే. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ జిహాదీలకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ అయితే ఇస్తాయన్నమాట. వాళ్లకు సకల మర్యాదలతో పెంచి పోషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఓటు బ్యాంకు వాళ్లకు రాచ మర్యాదలు చేస్తూ వాళ్ళను తమ ఓటు బ్యాంకుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉపయోగించుకుంటూ ఉంటాయి. మీరు ఒక విషయం గమనించే ఉంటారు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు. ఎప్పుడు కూడా అల్లర్లు జరుగుతా, హిందువుల మీద దాడులు జరుగుతా, మన హిందూ పండుగలపైన రాళ్ళు దాడులు జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఏదో ఒకటి న్యూసెన్స్, హింస ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ వెధవ పనులన్నీ కూడా చేసేది జిహాదీలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే చాలు ఇక ఆ రాష్ట్రంలో జిహాదీలకైతే పండగే. ఇక వాళ్ళకు అడ్డు అదుపు అనేది ఉండదు. తమ ఇష్టం వచ్చేట్టు చెలరైపోతారు. ఒకవేళ వాళ్ళు అరెస్ట్ అయినా సరే తమ అవసరం కొద్దీ, ఎందుకంటే ఓట్లు కావాలి కదా, దానికోసమైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులకు పోయి మరీ వాళ్ళను బెయిల్ మీద బయటకెత్తి తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనపడదన్నమాట. ఎవరేమైపోయినా కూడా పర్వాలే, ఈ జిహాదీలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కూడా జరగకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అంత బాగా చూసుకుంటుంది మంచిగా. ఇప్పుడు అటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన కర్ణాటకలో జరిగింది. మామూలుగా అయితే ఇది కొంచెం పాత న్యూసే, కానీ ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ తెలియాలా, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి ఈ న్యూస్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కర్ణాటకలో హవేరీ జిల్లా అని ఉంటుంది అనమాట. ఈ హవేరీ జిల్లాకు ప్రధాన నగరం పేరు కూడా హవేరీనే. అయితే కర్ణాటకలో ఒక జంట కొత్తగా పెళ్లి చేసుకునేది. ఇక ఆ జంట హనీమూన్కి అన్నట్టుగా ఆ హవేరీ నగరానికి పోయినారు. హవేరీ నగరానికి వచ్చినటువంటి ఈ కొత్త జంట హవేరీలోని ఒక హోటల్లో బుక్ చేసుకుని అక్కడే ఉన్నారనమాట. అయితే ఈ విషయం హవేరీ నగరంలోని కొంతమంది జిహాదీలకు తెలిసిపోయింది. లేదా ఆ వధూవరులలోని ఆ వధువు కాస్త అందంగా కనిపించడంతో ఇక ఈ జిహాదీల కన్ను ఆ మీద పడింది. ఎందుకంటే ఆమెను అనుభవించాలని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకున్నారు. అయితే కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆ నూతన జంట హవేరీ హోటల్లో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి అఫ్తాబు, మాదర్ సాబ్, సమీవుల్లా, మహమ్మద్ సాదిక్, షోయిబ్ ముల్లా, తౌసీఫ్, రియాజ్లు నేరుగా ఆ హోటల్ మీదనే దాడి చేసినారు. ఎక్కడ స్వేచ్ఛ, ఎక్కడ స్వతంత్రం? కనీసం హక్కులు అంటే ఎట్లే ఉంటాయా? అంటే ఒక జంట కనీసం ప్రశాంతంగా పచ్చగా ఉండడం కూడా చూడలేరా ఈ జిహాదీలు? ఏం జరుగుతుంది అసలు? దాడి చేసిన ఈ 7 జిహాదీలు ఆ నూతన వధువరులు ఉన్నటువంటి రూమ్కు పోయి ఆ భర్తను చావగొట్టి భార్యను తీసుకొని దగ్గరే ఉన్న అడవుల్లోకి ఎత్తుకెళ్ళిపోయినారు. ఏది చెప్పాలంటే నాకు కొంచెం బాధగా ఉన్నది. చిత్తకార్తె కుక్కలు ఎట్లయితే విస్తరల మీద కలబడి ఎట్లయితే బీభత్సం చేస్తాయో అట్ట భర్తను కొట్టి ఆ ఆడబిడ్డను ఎత్తుకొని అడుగు లేకపోయినారు. ఇక ఆమె పైన రిపీటెడ్గా పశువుల్లాగా, ఏదా చెప్పినా కదా, చిత్తకర్తె కుక్కల్లాగా రిపీటెడ్గా 2 రోజుల పాటు వాళ్ళంతా కూడా గ్యాంగ్ రేప్ చేశారు. కాదురా, మేండల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని కనింది కూడా ఆడవాళ్లే. ఒకసారి ఊహించుకోండి, ఆ పరిస్థితి మీ అమ్మకో, మీ అక్కకో, మీ చెల్లెలకో, లేకపోతే మీ పెళ్ళాలకో వస్తే ఎట్లుంటుంది అంటాలి? మీరు భరించగలరా? మీ మనసు కాదు దాన్ని జీర్ణించుకోగలుగుతుందా? మరి అందరెండల్లో ఆడవాళ్ళు అట్టోళ్ళు కదా అంటాలి. ఇకపోతే ఈ సంఘటన సరిగ్గా గత సంవత్సరం జనవరి 8వ తారీఖు జరిగింది. ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఇది తర్వాత ఈ విషయం మీడియాకు తెలిసి గోల అవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 7 జిహాదీలను అరెస్ట్ చేసింది. ఇక ఈ విషయం కేంద్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించి ఈ 7 జిహాదీలకు బెయిల్ రాకుండా చేసింది. ఇక అందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోయినారు, ఎందుకంటే పాతబడిపోయింది అంతే. ఇక కాంగ్రెస్ నాయకులు మళ్ళీ హవేరీ కోర్టుకు పోయి ఈ 7 జిహాదీలకు బెయిల్ ఇప్పించినారయ్యా. సుమారుగా 17 నెలల పాటు జైల్లో ఉన్నాక మొన్న మే 20వ తేదీన వీళ్ళంతా కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు అంతే. ఇక ఈ 7 జిహాదీలను రిసీవ్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో ఈ జిహాదీగాళ్ల సపోర్టర్స్ అంతా కూడా ఈ హవేరీ జైలుకి చేరుకున్నారు. కాదు, వాళ్ళు స్వాతంత్రం కోసం పోయినారా జైలుకే? చేసిందే లంగా పని. ఇంకా వాళ్ళని మామూలుగా అయితే ఇప్పుడు ఈ సౌదీలో కావచ్చు ఇట్లాంటి దేశాల్లో ఈ షరియాలా అని చెప్పి నడి రోడ్లు పెట్టి నరుకుతారు, లేకపోతే ఏలాడదీస్తారు. మన దేశంలో మన చట్టాలు ఈ మారి ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా జరుగుతుంది. ఇక జైలు నుంచి ఈ 7 జిహాదీలు విడుదల కాగానే వాళ్ళను కార్లలో ఎక్కించుకొని ఒక పెద్ద విజయయాత్ర నిర్వహించారు. విజయయాత్ర
చెప్పినా కదా, ఇది ఏమైనా వరల్డ్ కప్ ఏమన్నా తెచ్చారా? కార్లు మోటార్ బైకులతో ఈ విజయాత్రను జరుపుతా విక్టరీ సింబల్స్ చూపిస్తా హవేరీలో భయానక వాతావరణం సృష్టించారు. అంతేకాకుండా ఈ తుపాకులు పట్టుకొని కత్తులు పట్టుకొని లేదా సినిమాలుగా చూపించినట్టు గాల్లో ఊపుతా నానా హంగామా సృష్టించారు. ట్రాఫిక్ అంతా జామ్ అయ్యేటట్లు వేశారు. తమకు కర్ణాటకలో తిరుగులేదని, తమే కర్ణాటకను శాసిస్తామని పేర్కొంటా నినాదాలు చేస్తా ఈ విజయాత్రను అయితే నిర్వహించారు. అంటే ఒక హోటల్ మీద దాడి చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించి ఒక వివాహితను కిడ్నాప్ చేసి ఆమెను అన్యాయంగా దారుణంగా చిత్తకార్తె కుక్కల్లాగా గ్యాంగ్ రేప్ చేసినటువంటి వీళ్ళు చేసినటువంటి ఈ విజయయాత్ర పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. కనీసం వాళ్ళను వారించే ప్రయత్నం కూడా చేయాలి. అసలు ఇది తప్పు అని చెప్పను కూడా లేదే. దీంతో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక భారతీయ జనతా పార్టీ శాఖ ఈ విషయంలో కర్ణాటక హైకోర్టును అయితే సంప్రదించింది. వెంటనే ఈ 7 జిహాదీలకు బెయిల్ క్యాన్సిల్ చేయాలని, మళ్ళీ తిరిగి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోర్టుకు మొరపెట్టుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అంశం పైన తీవ్ర దుమారం రేగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ నిందితులైనటువంటి 7 కేవలం కొంతమందిని తూతు మంత్రంగా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారంట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న చోట ఇలాంటి దురాగతాలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. అది ఇప్పుడు పార్టీ ఏదనేది వదిలేద్దాం. కాంగ్రెస్ పార్టీనా, భారతీయ జనతా పార్టీనా, లేకపోతే ఇంకొకటి అనేది. మొన్న ఒకటి చూసాను వీడియో. ఆ మధ్యప్రదేశ్లో ఎవరో భారతీయ జనతా పార్టీ తరఫున వార్డు మెంబర్ అంటే ఇవిడు ఒక ఆవిడ హస్బెండ్ నడి రోడ్డు మీదనే, ఏది హైవే మీదనే ఒక గలీజు పని ఒకటి చేశాడు. తీసుకుపోయి ఆయన అరెస్ట్ చేశారు. అదే నేను చెప్పేది, ఏ పార్టీలో ఉన్నా ఎవడైనా సరే, ఎలాంటి వాడైనా సరే మెట్టుతో మూతి పనులు రాలగొట్టాలా. మనము పక్క దేశాలకు ఆదర్శంగా ఉండాలా, మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలా. ఏందిరా స్వామి ఇదంతా, ఈ పనులన్నీ ఏందిరా నాయన? చెప్పినా కదా, ఏ పార్టీ ఓడైనా ఎవడైనా కూడా తప్పు చేసి నెలను కొట్టాల్సిందే, అంతే. దాంట్లో మాత్రం మార్పే ఉండదు. ఏంది దరిద్రం అంతా? మనము ప్రపంచంలో ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నాము, ప్రపంచం అంతా ఎట్లా పోతుంది, మనం ఏ వైపు చూస్తున్నాం, మనం ఏం జరుగుతుంది అసలు దేశంలో? అందుకే నేను చెప్పేది, చట్టాల్లో కఠినమైనటువంటి మార్పులు రావాలా. ఏదైనా ఒక తప్పు చేయాలంటే, ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్లకు వణుకు పుట్టాల. అవునా కదా మిత్రులారా? నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.